అమెరికాకు సంబంధించిన చాలా ఫేమస్ ఫారెన్ పాలసీ స్కాలర్ మరియు డిఫెన్స్ స్ట్రాటజిస్ట్ యాష్లే టెల్లిస్ వార్తల్లో ఉన్నారు. రీసెంట్గా అమెరికన్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటమే కాదు, ఆయన పైన రకరకాల ఛార్జెస్, అభియోగాలు కూడా ఉన్నాయి. ఆయన యాక్చువల్లీ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అని చెప్పొచ్చు. ఈయన చాలా ఫేమస్ కూడా. ఇంతకుముందు సౌత్ ఏషియన్ సెక్యూరిటీ కావచ్చు, ఇండియా యుఎస్ రిలేషన్స్ కావచ్చు, ముఖ్యంగా ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్ అప్పుడు యాష్లే టెల్లిస్ చాలా కీలక పాత్ర పోషించారనమాట. అయితే ఈయన పైన ఇప్పుడు ఎస్పయనేజ్ అభియోగాలు ఉన్నాయి. అంటే అమెరికాకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ తరలించాడా అని చెప్పి అభిప్రాయపడుతున్నారనమాట. ఆయన తరలించినట్లు చాలా నిఘా వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆయన ఇంతకుముందు జార్జ్ బుష్ టైంలో యాష్లే టెల్లిస్ జార్జ్ బుష్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కీలక సభ్యులు. అంతేకాకుండా ఆయన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారనమాట. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో కూడా పనిచేశారు. ఈ లివరేజ్తో, అంటే ఇక్కడ పనిచేసిన లివరేజ్తో ఆయనకు చాలా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్కి యాక్సెస్ ఉంది. అంతేకాదు, ఏ ఆర్గనైజేషన్కైనా వెళ్ళి ఏ డాక్యుమెంట్ అయినా చూడొచ్చు అనమాట ఆయన. సో ఆయన తనకున్న సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇవన్నీ ఉపయోగించుకుని చాలా అమెరికాకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఫైల్స్లో ఆయన కలెక్ట్ చేసుకున్నారంట. ఆయనకున్న మొత్తం ఈ లివరేజ్తో రకరకాల అడ్వాంటేజెస్ తీసుకుని ఫైల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం, స్టేట్ డిపార్ట్మెంట్కి, అమెరికా హోమ్ డిపార్ట్మెంట్కి చాలాసార్లు వెళ్ళి చాలా డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకోవడం, ఇవన్నీ చేశారంట.